అన్న నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను వాచ్మెన్ కింద చేస్తున్నామ్మా. ఏం జీతాలు ఎలా ఉన్నాయి? 7,000. 7,000 8,000 ఎలా జరుగుతుంది మరి కుటుంబం? కుటుంబం అలాగైతే ఎదరు లాక్కెళ్తాను జాయిగా. ఇదిగా అన్న క్యాంటీన్ నెట్టగా పోయిన సూపర్. అన్నదాత సుఖీబాబా. అదేందన్న అసలు బాగాలేదు అంటున్నారు కదా క్వాలిటీ. సూపర్, దీని మించిన వాళ్ళు ఇంకెక్కడా లేదు. అంతా సూపర్, అంతా బాగానే ఉంది. చాలా మంచి పని ఇది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం మంచిది అంటారు. మరి గడిచిన 5 సంవత్సరాలు ఇలాంటి పథకాలు ఎందుకని పెట్టలేకపోయారన్న? మొత్తం ఉడతలు పీక్కున్నట్టు పీక్కు తినేసారు జనాల్లో. అమ్మా పెట్టలేకపోయారు. ఏదో తల్లిదండ్రులకి ఎత్తారు డబ్బు సేల్ చేసి కూడా మాకు ఇలాగ అయిపోయింది. 2 ఎకరాలు చేంజ్ చేసి మొత్తం పెట్టలకి అట్లకి మా ఈ దళారులు తినేసారు. అలాగుందమ్మా. ఏదో 4 రోజుల నుంచి ముద్ద మంచిగా నీట్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు మంచి పని ఇది, అన్నట్లో మంచి పని ఇది. అసలు మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆపేసి అన్నం మాత్రమే పెట్టి ఆపుతున్నాడు చంద్రబాబు. ఆయన పెట్టుకోవచ్చు, వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోవచ్చు. ప్రజలు కూడు కొట్టేశారు. ప్రజలు మోసం చేసినాడు ఎప్పుడు కూడా పైకి రాలేడు. అదమ్మా, ప్రజలకు నేను మంచిగా చేశాను డబ్బులు వేసాను అంటున్నాడు కదన్న. ఆయన డబ్బులు వేస్తే అది మందు కొట్టుకుపోనీ కానీ ప్రజలకేం ఉపకారం కాదు అది. ఇలాగ ఈ అన్నం పెడితే చాలా మంచిది. మరి గడిచిన 5 సంవత్సరాలు ఎందుకు పెట్టలేకపోయాడు అంటారు? ఆయన దోసుకుంటాగా అది అన్నారా ఇది అన్నారా అయిపోయింది అదే అంటారు. మరి ఈయనేమో అసలు నేను పేదల కోసమే పుట్టాను పేదల కోసమే పెరిగాను అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన చాలా పెద్ద పేదవాడు, చాలా పెద్ద పేదవాడు. మా మీద పేదవాడు. మీ మీద పేదవాడు జగన్మోహన్ రెడ్డి? మా మీద పేదవాడు. ఆయన కోట్లు ఉంటాయి మాకు ఏమో పొట్ట కోసం మేము జమీందారులం కదా, అన్న క్యాంటీన్కి వచ్చి తింటాం. ఆయన ఏమో కోట్లు ఉంటాయి కాబట్టి పేదవాడు, మీరేం జమీందారులు కాబట్టి అన్న క్యాంటీన్కి వచ్చి తింటాం. ఏదైనా అంత మాట అన్నారు. ఆయన అన్న మాటే మీరు చెబుతున్నారు కదా, పేదలకి నేను పేదవాడిని ఆయన అన్నాడు. మరి మీరు అదే చెబుతున్నారు కదా. పెద్ద పేదవాడు, మొత్తం జనాల్లో పెద్ద పేదవాడు, పెద్ద ముఖ్యమంత్రి. అది కదన్నా. మరి చూస్తే కనుక ఈ అన్నా క్యాంటీన్లో ఇది పెట్టేసి అన్నం పెట్టేసి మీకు రావాల్సిన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అంటున్నారు. మరి అది వాస్తవమేనా? లేదండి, చేస్తారు. ఎక్కి 100 రోజులు అవ్వలేదు ఇంకా. ఆయన మన ఇబ్బంది పెడతాం, తప్పండి. రోజులు కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకన్నా కంగారు పడుతున్నాడు? అంతే అండి, ఆయన అలా కంగారు పడతాడు. ఏంటంటే ఆయనకి కుర్చీ తీసేసారు, లాగేసారు అయింది. అందుకని అలాగా ఆడి మీద ఈడి మీద ఆడి అంటారు. ఈ పొట్టగొట్టేద్దరని మళ్ళీ దీన్ని కూడా ఆపాలని చూస్తున్నారా? కూడా ఆపేద్దరని. ఏ అన్నం బాగాలేదు ఇది అదే అని 10 మందికి ఆకేసి పెడతా బాగాలేదని చెప్తారు. అంటే వాళ్ళే పెట్టేస్తున్నారు. ఎప్పుడు లేపాలండి ఎంత నలుగురు వచ్చే దీనిలో ఉండి ఎలాగలాగని కట్టేశారు 2 గంటలు. ఇది పెద్ద ఆడవిడ అవుద్ది. అది కాదన్నా, పేదల కోసమే నేను పుట్టాను వాళ్ళకు మంచి చేయడానికి అన్నారు. దీని మీద ఎందుకన్నా మరి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు? ఇది కానీ తీసేసారు అనుకో పేదలు పొట్టగొట్టినట్టే. మరి గడిచిన 5 సంవత్సరాలు మరి ఆయన అంత మంచి చేశాను అంటున్నాడు కదా, మరి ఆయన పేదలు పొట్టగొట్టలేదు అంటారు. మరి ఆయన పేదలకు మంచి చేశాడుగా. మరి ఏం చేయలేదు, రోడ్లు లేవు. ఇంటికాడ నేను మధ్యరకం కుటుంబం ఉన్నది. నాకు కూడా నేను 10 మంది తీసుకెళ్ళి ఎలక్షన్లో ప్రెసిడెంట్ వేసాను. జనసేన నాయకుని అక్కడ ప్రెసిడెంట్ వేసాను. ఈడు నా ఎదురుగా ప్రెసిడెంట్ వేస్తారా అని ఇల్లేమో అప్పుల్లో మునిగిపోయింది. ఇంటి మీటర్ బిక్కుపోడు. 2 ఎకరాలు చేయనేస్తే ఆడదళారులనే నా వ్యాపారం దగ్గర కంపి ఆడే కొనేసి కాటక 2 ఎసీలు చెప్పిన ఆడ తెంగేసాడు. కాటకు వచ్చేవాడికి ఏం మిగలేదు రైతుకి. రైతు నాశనం. ఒకవేళ ఎవడన్నా కొంటకు వచ్చాడు కదా ధాన్యం కానీ మొక్కజొన్న కానీ కొంటకు వచ్చాడు అనుకో ఆడి మనిషి అక్కడ వాళ్ళ మనిషిని ఉండి కూడా అక్కడ వాళ్ళని పెట్టి రైతులను ముంచాడు అంటారు. మీరు ముంచారు. రైతుల పక్షపాతం అని చెప్పాడు కన్నా. ఏమీ లేదు, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఒక రైతు కాస్త వాచ్మెన్కి వచ్చానంటారు మీరు. కరెక్ట్, బంగారు లాగా నెంబర్ 1 చెప్తాను. అన్నం మీద పేమనకని చెప్తాను. నేను ఆ ఊరి నుంచి ఊరు రావాల్సిన నాకు పని ఏంటి? నాకు అన్ని ఆత్రేయపురం ఉన్నది, పూతరేకులు. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసారు మీరు జగన్మోహన్ రెడ్డి దెబ్బకే 5 సంవత్సరాల్లో. మళ్ళీ 2029లో నేను వస్తాను అంటున్నాడు కన్నా. ఏం పని అవదాం, అయ్యే పని లేదంటారు. అసలు పని అవదాం. ఓకే అన్న, మరి అయితే థ్యాంక్ యూ.